అలైక్య చిట్టి పికిల్స్ తో ముగ్గురు సిస్టర్స్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఒకరు, పచ్చళ్ళు అమ్ముతూ ఇంకొకరు ఇలా బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. అందులో రమ్య అయితే తన హాట్ రీల్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తూ ఉంటుంది. ఇక అలైక్య చిట్టి పికిల్స్ కు ఒక రకంగా రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. ఆమె వల్లనే జనాల్లోకి బ్రాండ్ బాగా రీచ్ అయ్యింది. ఇక రమ్య పెట్టే రీల్స్, వేసే స్టెప్పులకి జనాలు ఫిదా అవుతూ ఉంటారు. ట్రోలింగ్ చేస్తూ ఉన్న నెటిజన్లు బూతులతో రెచ్చిపోతూ ఉన్నా వాటికి ఘాటుగా సమాధానం ఇస్తూనే వెళ్తూ ఉంటుంది రమ్య. ఇక ఇప్పుడు ఈమె సినిమా ఈవెంట్లలో మెరిసింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తుంది అంటూ ఆమె వీడియోల్ని కట్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ట్రోలర్లు, మీమర్లు మాత్రం ఆమెను సెలబ్రిటీని చేశారు. చివరకు ఆమెను సినిమాల వరకు తీసుకెళ్లారు. ఇక స్టార్ హీరోయిన్ చేయటమే బ్యాలెన్స్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్ మూవీ ఈవెంట్ గురువారం నాడు జరిగింది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. స్టేజ్ మీద అలా రమ్య కనిపించడంతో ఇలా వైరల్ అవుతుంది. ఇక ఆ ఈవెంట్ లో ఎంతో మంది జనాలు ఉన్నా మాత్రం ఈ అలైక్య చిట్టి పికిల్స్ బామ్నే వైరల్ చేస్తున్నారు. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అలైక్య చిట్టి పికిల్స్ రమ్య గురించి అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ సినిమాలో ఈమె నటించిందా, ఈమెకు ఎలాంటి రోల్ ఇచ్చుంటారు, ఏదో అలా ఓ నిమిషం పాటు ఉండే రోల్ ఇచ్చారా, ఫుల్ లెంగ్త్ రోల్ చేసి ఉంటుందా, అసలు స్టేజ్ మీద ఆమెకు మైక్ కూడా ఇవ్వలేదేంటి, సినిమాలో కూడా ఏమీ ఉండదా అని చర్చించుకుంటున్నారు. మరి ఈ అలైక్య చిట్టి పికిల్స్ బామ ఇకపై టాలీవుడ్ లోనే తన కెరీర్ ను చూసుకుంటుందా, లేదంటే ఎప్పట్లాగానే ఇన్స్టాలో కొన్ని రీల్స్ వదిలి ఫాలోయింగ్ పెంచుకుంటూ పచ్చళ్ళ వ్యాపారం మీదే ఉంటుందా అన్నది చూడాలి. అసలు వచ్చినవాడు గౌతమ్ అనే చిత్రంలో రమ్యకు ఎలాంటి రోల్ ఇచ్చుంటారు, ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వస్తాయా లేవా అన్నది కూడా త్వరలోనే తెలుస్తుంది.